యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. గుడ్ మార్నింగ్ అఖిల్ బాబు. నైట్ అంతగా నోటీస్ చేయలేదు. ఎవరు నువ్వు? సుబ్బునండి, అభిరామ్ సార్కి అసిస్టెంట్ని. అసిస్టెంట్ వా? మీ ఆఫీస్ ఎక్కడా? ఇదేనండి మొబైల్ ఆఫీసు. శాలరీ ఎంతండి? మా ఫ్యామిలీ గడిచేంత. అయితే మీ బాస్ బాగానే సంపాదిస్తున్నాడు. కష్టపడుతున్నాడండి, చెమటోడుస్తున్నాడు. అవును, మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? స్నానం ఎప్పుడు చేస్తారు? నేను జాగింగ్కి వెళ్ళాలి, జిమ్ చేయాలి, జ్యూస్ తాగాలి, ఆ తర్వాతే స్నానం. మనకంత టైం లేదండి. మీ టైం కూడా ఏమంత బాలేదు. వాట్? మీరు ఇప్పుడు బంగ్లాలో లేరండి, మా బాస్ ఇంట్లో ఉంటున్నారు. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళట్లేదు, నాతో టిఫిన్ బండి డ్యూటీకి వస్తున్నారు. వచ్చి నేనేం చేయాలి? ముందైతే ఈ టిఫిన్ బండిని తోసుకుంటూ వెళ్ళాలి. ఏయ్, నేనా? నేను తోస్తానండి, మధ్యలో మీరు కూడా తోయాలి. తర్వాత మనం స్పాట్కి వెళ్తాము. నేను టిఫిన్ సర్వ్ చేస్తాను. నేను ప్లేట్స్ కడగాలా ఏంటి? అరే భలే చెప్పారండి. ఎవరు చెప్పారా? నాన్నగారండి. ఆయన చెప్తే నేను అంటూ కడగాలా? అభిరామ్ గారు చెప్తే ఎమ్మెల్యే కొడుకే ప్లేట్లు కడిగాడండి. చెప్పండి, నాన్నగారు చెప్పింది చేస్తారా లేక అన్నగారితో చెప్పించమంటారా? నిజంగానే ఎమ్మెల్యే కొడుకు ప్లేట్లు కడిగాడా? ఆ విషయం ఎమ్మెల్యేకి తెలుసా? ఆ ఎమ్మెల్యే ముందే కొడుకు ప్లేట్లు కడిగాడండి. ఇడ్లీ, వడై, పూరి. చాలా దరిద్రంగా ఉంది. ఎమ్మెల్యే కొడుకు ప్లేట్లు కడగటం అండి? కాదు, నేను కడగడం. అయితే ఏంటి, రానంటారా? రాక చేస్తానా? అయితే త్వరగా రండి, ఇక్కడ నేను అక్కడ కస్టమర్స్ వెయిటింగ్. వసుగారు, వసుగారు, బాక్స్ ఇవ్వండి, వెళ్ళొస్తానండి. ఒక్కరే వెళ్తారా? మీ అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళబి. నాతో వస్తావా అన్నయ్య? ఎక్కడికి? ఒక ఆఫీస్లో లంచ్ బాక్స్ ఇచ్చే ఆర్డర్ వచ్చింది, ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి రావాలి. నీ ఆర్డర్స్ గురించి నాకేం తెలుసు? అయినా 4 రోజులు ఉండిపోయేవాడిని, నాకు ఈ పనులన్నీ ఎందుకు? ఈ 4 రోజులు అయినా తినడానికి కావాలి కదండి. బయట ఎండగా ఉంది, నేను వెళ్ళొస్తానులే వదినా. ఎండ ఆయనకే కాదు నీకు తగులుతుంది కదా బి. ఏంటే నీ ఉద్దేశం? నన్ను ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనివ్వవా? పేపరు చదివి మన దేశ రాజకీయాలు వెలగబెట్టాలా బాబు? భాస్కర్, కాఫీ తాగావా? సారు ఉదయాన్నే లేచారు, స్నానం చేసి రెడీ అయ్యారు, కాఫీ తాగి తీరిగ్గా పేపర్ చదువుతున్నారు. ఇక మీరు బయటికి వెళ్ళరా సార్? అభి ఎక్కడికో వెళ్దామన్నాడు నాన్న, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళు, కాస్త అభితో ఉండి కాస్త వ్యవహార జ్ఞానం నేర్చుకో. వెళ్ళొస్తాను నాన్న. ఎండ ఎక్కువగా ఉందభి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్ని పనులు నువ్వే చేయక అభి, కాస్త వీళ్ళకు కూడా నేర్పించు. కూర్చోండి మావయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, పొద్దున్నే ఎండ చుర్రుమంటుంది, తాగాలనిపించట్లేదు. ఇంతకీ చిన్నసారెక్కడా? ఇంట్లోనే ఉన్నాడా లేక ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడా? సార్, జిహెచ్ఎంసీ నుంచి ఆఫీసర్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. అలాగే.
నమస్తే సార్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ సార్. కలవమని కాల్ చేశారంట? రోడ్డు పక్కన టిఫిన్ బండ్లకు పర్మిషన్ ఇచ్చేది నేనే సార్. ఈ మధ్య కొత్తగా ఏదైనా బండికి పర్మిషన్ ఇచ్చారా? రామాలయం వీధిలో సంస్కృతి టిఫిన్ సెంటర్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను సార్. వెంటనే ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేయి. ఎందుకు సార్? వాళ్ళ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా తిన్నాను. నువ్వు లంచాలు కూడా బాగా తింటావంట. ఎవరు చెప్పారు సార్? నేను చాలా సిన్సియర్గా ఉంటాను. ఆ విషయం నీకు నాకు తెలుసయ్యా. పాపం ఏసీబీ వాళ్ళకేం తెలుసు. సడన్గా రైడ్ చేశారనుకో సస్పెండ్ అవుతావు. నేను లంచం తీసుకోకపోతే ఏసీబీ వాళ్ళు ఎలా రైడ్ చేస్తారు సార్? మా ఎమ్మెల్యే గారు చేయిస్తారు సార్. ఏదో చీటింగ్ కేసులో మిమ్మల్ని ఇరికిస్తారు. మీకు టిఫిన్ బండి ముఖ్యమా, లేక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం ముఖ్యమా? అర్థం చేసుకోండి. అర్థమైంది సార్. ఆ టిఫిన్ బండి అక్కడ ఉండకూడదు, అంతేగా? అక్కడే కాదు, ట్విన్ సిటీస్లో ఎక్కడా కూడా ఆ బండి పెట్టకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చల్లగా చూసుకుంటారు. వెళ్ళిరండి. వస్తాను సార్. నెక్స్ట్ ఎవరు పిఏ? ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్. కానీ ప్రస్తుతానికి అభిరామ్ ఇంటి దగ్గర టిఫిన్ అమ్మట్లేదు కదా సార్. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్తో పని లేదు కదా. ఆ అభిరామ్కి ఏదో ఫుడ్ కాంట్రాక్ట్ వచ్చిందని తెలిసింది. అవును సార్. ఇందాకే అభిరామ్ వాళ్ళ అన్నయ్య భాస్కర్ ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాడికి ఫోన్ కొట్టు. హలో హలో, నేను ఎమ్మెల్యే గారి పిఏని మాట్లాడుతున్నానండి. మీతో మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట అండి. హలో, నమస్తే ఎమ్మెల్యే గారు. సంస్కృతి టిఫిన్స్ అభిరామ్ నీ దగ్గరకు వచ్చాడా? ఇంకా లేదు సార్, కాసేపట్లో వస్తాడు. వాళ్ళ ఆర్డర్ని క్యాన్సిల్ చేయి. ఎందుకు సార్? వాళ్ళు టిఫిన్స్ టేస్టీగానే చేస్తారు కదా సార్. చెప్పింది చేయవయ్యా, లేదంటే నీ కాంట్రాక్టర్ పదం ఉండదు. సార్, గవర్నమెంట్ నాది, డెసిషన్ నీది. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. టిఫిన్ బండి పోయే, ఫుడ్ కాంట్రాక్టు పోయే. ఇక విరామ్ ఏం చేస్తాడు పియే? పాపం వాళ్ళ అన్నా తమ్ముళ్ళ పరిస్థితి ఏంటో. హారిక, హారిక, ఏంటండి? నా డ్రెస్ తీసి పెట్టమన్నాను కదా. పెట్టాను కదా. ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటి టీ షర్ట్ షార్ట్ తీసావు? మీరు వెళ్లే పనికి ఇవైతేనే కంఫర్ట్ గా ఉంటాయి. ఇదిగో ఇది మెల్ల వేసుకోండి. చిచి చిచి, ఈ వేసుకుంటే ఆ సుబ్బుగాడికి నాకు తేడానే ఉండదే. నన్నే చేయమంటారు? మావే గారు డిసైడ్ చేశారు. ఒరే చిన్నడా, రెడీ అయ్యావా? మీ నాన్న ఇందాకటి నుంచి అరుస్తున్నాడ్రా. కర్మ, ఆయన ఒకడు నా ప్రాణానికి. ఆయన పల్లెటూరులోనే ఉండొచ్చు కదా, సిటీకి ఎందుకు వచ్చాడు? మీరే బలవంతంగా తీసుకొచ్చారు, మర్చిపోయారా? ఆయన అక్కడుంటే ఆ పొలం అమ్మటం కష్టమని ఇక్కడికి తీసుకొచ్చారు. మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. రే అఖిల్, టైం అవుతోంది. నాన్న నన్ను మాత్రమే పిలుస్తున్నాడేంటి? అన్నయ్యను పిలవడా? ఎవరు పెద్దోడా? వాడింట్లో లేడుగా. ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే అభితో బయటకు వెళ్ళాడు. అది ఏదో ఫుడ్ కాంట్రాక్ట్ మాట్లాడటానికి వెళ్ళారండి. ఆ పనేదో నాకు చెప్పుండొచ్చు కదే, నేనే వెళ్ళేవాను కదా. అభితో వెళ్ళటం నీకు ఇష్టమో లేదో అని మేము చెప్పలేదురా. ఆ టిఫిన్ బండితో వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా ఏంటి? రే అఖిల్, ఏం చేస్తున్నావురా? వస్తున్నా, త్వరగా రెడీ అవ్వు.
ఒక పని చెప్తే సరిగ్గా చేయవేంట్రా నువ్వు? నీ కోసం ఎంతసేపని ఎదురు చూడాలరా? అవతల మన కోసం కస్టమర్లు వెయిటింగ్ బాబు. అవును, అదో సాఫ్ట్వేర్ కంపెనీ, క్లయింట్స్ వెయిటింగ్. చూడు, సంస్కృతి టిఫిన్స్ కంటూ ఒక పేరుంది. సంస్కృతి టిఫిన్స్ కి కాదు నాన్న, సంస్కృతి ఈవెంట్స్ కి పేరుంది. నేను చెప్పేది సంస్కృతి ఈవెంట్ గురించి కాదురా. దాన్ని ఎలాగూ మీ అన్నదమ్ములిద్దరూ చెడగొట్టేశారు. నువ్వు ఈ సంస్కృతి టిఫిన్స్ని చెడగొట్టకు. అభి కష్టపడి ఈ బిజినెస్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఇదే మనకి ఆధారం. నీ వల్ల ఇది గాని చెడిందో మనందరం రోడ్డున పడతాం. ఇప్పుడు ఏదో ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఈయన ఓవర్ బిల్డప్. చెప్పింది అర్థమైందా? అర్థమైంది నాన్న. మరి నడు. శుభు పద. ఒక్క నిమిషం బాబు, నేను టిఫిన్లు వేస్తాను, మీరు సర్వింగ్ చేస్తారు. మరి ప్లేట్లు ఎవరికి అడుగుతారు? నన్ను చూస్తారండి మావయ్య. ప్లేట్స్ కడగడానికి కావాలంటే ఆంటీ 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 ఎక్కడ? ఆవిడ ఎప్పుడో పారిపోయారమ్మా. అంటే ప్లేట్స్ నేను కడగాల? నువ్వే కడగాలి. చూసుకుంది చాలు, ఇంకా బయలుదేరండి. రండి బాబు రండి. ఇప్పటికే బొమ్మరిల్లులో సిద్ధార్థలాగా అరుస్తారేంటి? నేనేం చేశాను చెప్పండి? మేము మొత్తం కనుక్కున్నాం. ఏం కనుక్కున్నారు? నువ్వు టిఫిన్స్ చెత్తగా చేయటం వల్లే కదా మా అక్క బావల టిఫిన్ సక్సెస్ అయింది. అంటే వాళ్ళు సక్సెస్ అయినందుకు మీరు సంతోషించాలి, కానీ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? నువ్వు సరిగ్గా టిఫిన్స్ చేసుంటే ఈ బండి ఉండేది కాదు, మేము ఇలా తోసే వాళ్ళం కూడా కాదు. ఈ రోజు రోడ్డు పక్కన టిఫిన్ కూడా తినలేదు మేము. ఈ రోజు ఏకంగా రోడ్డు పక్కన టిఫిన్ అమ్మాల్సి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేము ఏం చేసేవాళ్ళమో నీకు తెలుసారా? అలాంటి వాళ్ళం ఇలాంటి పని. అంతే బాబు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఏది మన చేతిలో ఉండదు. ఓసీగా ఇంట్లో ఏసీలో ఉంటున్నారు అంతేగా. అంతగా ఇప్పుడు ఏమైంది? తొక్కల వేదాంతం ఆపి బండి నెట్టు. ఆ చేతులు నొప్పెడుతున్నాయి. నమస్తే సార్. నమస్తే. ఇతను మా అన్నయ్య భాస్కర్ గారు. నమస్తే అండి. కూర్చోండి. కూర్చో అన్నయ్య. డైలీ ఎంతమందికి లంచ్ ప్రిపేర్ చేయాలి సార్? ఓ, వాటర్ తాగుతారా? వద్దు సార్. లంచ్లో ఎన్ని ఐటమ్స్ ఉండాలి? వెజ్లో ఎన్ని ఉండాలి, నాన్ వెజ్లో ఎన్ని ఉండాలి? కూల్ డ్రింక్స్, జ్యూసు ఏమైనా తెప్పించనా? ఇప్పుడేం వద్దు సార్. సార్, వెజిటేరియన్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కావాలా? దాంట్లో ఎన్ని కావాలో చెప్పండి సార్. సార్, ఈజ్ ఎనీథింగ్ రాంగ్ సార్? సారీ అబ్రామ్, నీకు ఈ ఫుడ్ కాంట్రాక్ట్ ఇవ్వలేను. అండ్ వెజిటేరియన్లో ఈ ప్రైస్కి అసలు ఎవరు ఇవ్వలేరు సార్. నో అభిరామ్. ఏమైంది సార్? మీ టిఫిన్స్ నేను కూడా టేస్ట్ చేశాను అభిరామ్ గారు, చాలా రుచిగా ఉన్నాయి. శాంపిల్ కర్రీస్ కూడా తిన్నాను, వండర్ఫుల్.
ఇంటి భోజనం తిన్నట్టుంది. మరి ప్రాబ్లం ఏంటి సార్? మీతోనే క్యాటరింగ్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ అసలు విషయం ఏంటో చెప్పండి సార్. మీకు మన ఎమ్మెల్యే గారికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అడుగుతున్నారు సార్? ఇందాక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశారు. మీకు కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. ఆయన ఎవరు సార్ ఆర్డర్ ఇవ్వద్దని చెప్పడానికి? సార్ మీరు డెసిషన్ మేకర్ సార్. సారీ అభిరామ్, పవర్లో ఉన్న వాళ్ళని కాదని మేమేం చేయలేము. మా ప్రెజర్స్ మాకుంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ గొడవను పరిష్కరించుకోండి. అప్పుడు ఇంకో 2 కాంట్రాక్ట్స్ కూడా మీకే ఇస్తాం. వద్దని నేను ముందే చెప్పానా? చూడు ఇప్పుడు ఏమైందో. ఆయన మాకు హెల్ప్ చేస్తా అన్నారు, నువ్వేమో ఆయనకు ఎదురు వెళ్ళావు. నీ వల్ల మేము ఎఫెక్ట్ అయ్యాం. ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు. అసలేంట్రా నీకు ఆయనతో గొడవ? అంత మంచి వారితో? అతను మంచివాడు కాదన్నయ్య, మంచివాళ్ళ నటిస్తున్నాడు. అవునరా, నువ్వు ఒక్కడవే మంచివాడివి, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు. అన్నయ్య నీకు తెలీదన్నయ్య. ఈ మాట ఇంకెన్నిసార్లు ఇంకెన్ని రోజులు అంటావురా? సారీ. నీ వల్ల మేము రోడ్డు పాలయ్యాం, జైలుకి వెళ్ళొచ్చాం, మా పరువు అంతా పోయింది. త్వరలో నా కూతురు పెళ్ళుంది. ఈ టైంలో ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? ఇంట్లో నాన్న తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారు. ఇంట్లో అమ్మ కూడా సైలెంట్ అయిపోయింది. పావని నన్ను అస్సలు లెక్క చేయట్లేదు. నా స్థానంలో ఉండి ఆలోచిస్తే నీకు అర్థమవుతుందిరా. మా కష్టాలు బాధలు నీకు తెలుస్తాయి. పెద్ద నువ్వు మాత్రమే కష్టపడిపోతున్నట్టు అందరూ అనుకుంటున్నారు. మంచోడో చెడ్డోడో ఆ ఎమ్మెల్యే మాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. మా నాన్న మమ్మల్ని వదిలేరా? మా చావేదో మేము చేస్తాం. వదిలేసేవాడినైతే అసలు పట్టించుకునేవాడినే కాదన్నయ్య. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, కానీ ఆ ఎమ్మెల్యే నమ్మదగ్గ మనిషి కాదు. మన మీద పగబట్టాడు. మనమని అందరినీ కలపొద్దు. నీ మీద అతనికి కోపం, అందుకే నీ కాంట్రాక్ట్ రద్దు చేశాడు, నీ కడుపు మీద కొట్టాడు. అంటే మనమంతా ఒక్కటి కాదా అన్నయ్య? కాదు, 3-4 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఎలా ఒకటవుతాం? నాకంటే పెద్దవాడివి, నువ్వు కూడా ఎలా అంటే? నీకంటే పెద్దవాడిని కాబట్టే నీ మంచి కోరి చెప్తున్నాను. ఎమ్మెల్యే గారితో గొడవద్దు, వెళ్ళి సారీ చెప్పు, రాజీపడు. అప్పుడు నువ్వెలా ఉన్నా మేమైతే బాగుంటాం. బాధల్లోంచి బయటపడి బాగుపడతాం. చెప్పండి. ఇంకో 2 ఇడ్లీ అయ్యి బాబు. ఇదిగో బాబు నాకు కొద్దిగా చట్నీ అయ్యి. ఒక్క నిమిషం. ఇదిగోండి బాబు నాకు 4 పూరి. బాబు 4 పూరి. ఏమి తింటారా మీరు? తినడానికే పుట్టారా? రండి. ఏం కావాలి సార్? 3 ప్లేట్ల ఇడ్లీలు, 2 ప్లేట్ల పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరెట్టు. మాకు అవన్నీ అరగంటలో కావాలి. అలాగే సార్, ఓ అరగంటలో రెడీ చేసి పెట్టారు. మీరు కట్టి పెట్టండి, మేము మళ్ళీ వస్తాం. వెళ్ళేసి వచ్చేయండి. ఎవర్రా మీరంతా? పొద్దున్నే తినడమే పనా మీకు? ఇదిగో బాబు 3 ప్లేట్ ఇడ్లీలు, 2 ప్లేట్ పూరి, 3 వడ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరెట్టు. వేడివేడిగా ఇవ్వాలి బాబు, అరగంటలో కస్టమర్లు వచ్చేస్తారు. నాకున్నవి 2 చేతులు, నువ్వు 25 ఆర్డర్లు చెప్తే ఎలా? మనకి డిమాండ్ అలా ఉంది బాబు. నీకేం సర్వ్ చేస్తున్నావు? నేను టిఫిన్లు చేయాలి. మీరే కదా బాబు నన్ను సర్వ్ చేయమన్నారు. ఇప్పుడు నన్ను ఇలా విసుకుంటే ఎలా? హారిక, ప్లేట్స్ కడిగావా? వడ రెడీ.
ఎలాంటి హారిక ఎలాంటి పని చేస్తుంది? బాబు ఏంటి డ్రీమా? అవన్నీ తర్వాత, ముందు పని చేయండి. ఏంటమ్మా ఇంత స్లోగా ప్లేట్లు కడుగుతున్నావు?